వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర కుక్కల్లారా 24 గంటల కాల్ చేసి పని లేకపోతే తన్నెలా కొడతారు. అసలు మీ ముఖాలకు బిర్యానీ వండేస్తుందా పెండలా ఉంటుందో నేను. ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే. తెలంగాణను దోచుకోవడానికి చూసే మరి ఇన్ని తిట్టినా ఇన్నన్నా సిగ్గు లేకుండా ఎట్లా రేసం ఉన్నారు పడతాడకి ఇచ్చి నాకు అర్థం కాదు. ఇన్ని తిట్టంగా ముఖం మీద ఉంచగా కూడా మేము ఉంటామంటే ఇచ్చేతున్నాడైతే బండ కట్టుకొని బాగా దుంకాలి. ఆంధ్ర కొడకల్లారా అంటే తెలంగాణ ప్రజలకు ఒరిగిందేంటి? ఇరు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన స్టోరీ ఇది. తెలంగాణ ఆవిర్భవించి ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. అయితే తెలంగాణ ప్రజలకు ఒరిగిందేంటి? రాజకీయ నాయకులకు మాత్రం ప్రసాదాల్లా పదవులు దక్కాయి. ఇదే నా తెలంగాణ ప్రజలు కోరుకుంది. ఎవరైతే తెలంగాణ పేరు చెప్పి ఉద్యమ నాయకులం అంటూ ఆంధ్ర వాళ్ళ మీద విషం కక్కిన వారంతా నేడు పదవులు పొందగలిగారు. ఇది చాలా తెలంగాణ ప్రజలకు. ఇప్పటికీ ఆంధ్ర కొడకల్లారా అంటూ పాలకులు రెచ్చగొట్టి పదవులు పొందుతున్నారు. తెలంగాణ ప్రజలు మాత్రం అమాయకుల్లా పోరాటాలలో ప్రాణం పోగొట్టుకుని తల్లిదండ్రులకు శోకం మిగిలిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాల కోసం చేసిన ఉద్యమాల గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు జై ఆంధ్ర ఉద్యమంలో ఆంధ్రాను విడగొట్టండి అంటూ ఉద్యమం చేసి ఎంతోమంది లాఠీ దెబ్బలు తిన్నారు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఆనాడు తెనాలిలో కూడా సిఆర్పి పోలీసుల తూటాలకు 9 మంది బలయ్యారు. ఇలా రాష్ట్రంలో ఆనాడు ఎంతోమంది బలైన ఇందిరాగాంధీ మాత్రం చెల్లించలేదు. అయినా కలిసే ఉండాల్సిందే అంటూ ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని చంపేశారు. ఆనాడు తెలంగాణను విడగొట్టమని ఆ ప్రాంతంలో ఏ నాయకుడు పోరాటం చేయలేదు. కారణం తెలంగాణ కంటే ఆంధ్రానే అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉంది. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సంవత్సరన్నర పాటు సాగింది. చేసేది లేక చివరకు ఆంధ్ర ఉద్యమకారులు ఉద్యమాన్ని చంపేసుకున్నారు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణిచివేసింది. ఆనాటి ఉద్యమకారుల్లో ప్రధాన పాత్రధారి నేటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉన్నారు. ఆయనకి తెలుసు ఇవన్నీ. ఆనాటి ప్రభుత్వ తీరును బట్టి ఆంధ్రప్రదేశ్ విడిపోదని భావించి ఇక్కడ వారు కొందరు తెలంగాణకు చేరుకొని అక్కడ పంటలు పండించారు. అక్కడ రైతులకు వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించారు. ఇక్కడ చదువుకున్న యువకులు హైదరాబాద్ చేరుకొని వ్యాపారాలు ప్రారంభించారు, ఉద్యోగాల్లో చేరారు, పరిశ్రమలు పెట్టారు. తెలంగాణతో పాటు హైదరాబాద్ అభివృద్ధిలో ఇక్కడ వారి పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు ఆంధ్ర కంటే తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది. భారతదేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇది చూసి ఓర్వలేని తెలంగాణ రాజకీయ నాయకులు కుట్రలు పన్నారు. రాజకీయ పదవుల్లో ఎక్కువ శాతం ఆంధ్ర వారే దక్కించుకుంటున్నారు అనే భావన తెలంగాణ నాయకుల్లో కలిగింది. మన తెలంగాణ మనకు కావాలి అంటూ ఉద్యమాల పేరుతో ప్రజల్ని ముందుకు తోశారు. అప్పటి వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో విషం చిందించారు. తెలంగాణ ప్రజలు అమాయకుల్లా నమ్మారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఆస్తులు మనవే, ఉద్యోగాలు మనవే అని నమ్మించారు. తెలంగాణలో అల్లర్లు సృష్టించారు, ప్రజల్ని భయభ్రాంతులు చేశారు. గతంలో ఇందిరాగాంధీ జై ఆంధ్ర ఉద్యమాన్ని అణిచివేసింది. కానీ సోనియా మాత్రం తెలంగాణ రాజకీయ నాయకుల బుట్టలో పడిపోయింది, రాష్ట్రాన్ని విడగొట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆంధ్రాలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కకుండా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ గెలిచి అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. ఇలా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్కు చేదు అనుభవం మిగిలింది. అయితే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్న రాజకీయ నాయకుల ఆశలు మాత్రం అనుకున్నట్లే నెరవేరాయి, పదవులు పొందారు. అయితే సామాన్య తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని తెలంగాణ ప్రజలు కూడా మోసపోయామని తెలుసుకున్నారు. అందుకే తిరిగి తెలంగాణలో మరలా కాంగ్రెస్కు పట్టం కట్టారు అక్కడ ప్రజలు. మరలా తెలంగాణలో తమ మనుగడను కాపాడుకోవడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఆంధ్ర వాళ్ళను తిట్టడమే లక్ష్యంగా ప్రయత్నం ప్రారంభించాయి. జనసేన తెలంగాణలో అడుగు పెట్టనే లేదు. ఇంతలోనే సోషల్ మీడియా వేదికగా
దాడి చేయడం ప్రారంభించారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సమావేశం జరపాలని నిర్ణయించడం చూసి తట్టుకోలేక ఆయనపై దుష్ప్రచారం చేయటమే కాకుండా కనీసం సమావేశం జరిపే అవకాశం కూడా ఇవ్వకుండా చేశారు. ఇదంతా గమనిస్తున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ రాజకీయ నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణ భారతదేశంలో ఒక భాగం. అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు వచ్చి వ్యాపారం చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న విషయం తెలుసుకున్నారు. ఇదే మాట పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ ప్రజల్లో పవన్ ఇచ్చిన స్పీచ్తో మరింత క్లారిటీ వచ్చింది. పవన్ స్పీచ్తో తెలంగాణ రాజకీయ నాయకులు వేసిన పన్నాగం బిడిచికొట్టింది. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, ప్రతి సమస్య మీద మాట్లాడతా, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం, ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అంటూ గంభీర స్వరంతో ఊగిపోతూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం, మన భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ. మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం, చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం. మేము రాకూడదు మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు లేదంటే పాలస్తీన్ అనుకుంటున్నారు? మీరు అందరూ ఇది భారతదేశం పాకిస్తాన్, మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా మీరంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా, నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది, ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది. అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వాదనలు దేశమంతా మొదలైతే తమిళనాడుకు వచ్చి హిందీ గోబ్యాక్ అని, హైదరాబాద్లో మార్వాడి గోబ్యాక్ అని, నార్త్ ఇండియా గోబ్యాక్ అని, తెలంగాణ యాస భాషలో హిందుస్థానీ ఉంటుంది, హిందుస్థానీ. అలాంటి తెలంగాణలో కూడా హిందీ ఉండకూడదని మాట్లాడుతూ ఉంటే భావాలు ఇటుపోతూ ఉన్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు కాదా? భారతదేశం అంతా ఒకటి కాదా? ఇలాగే అమిత్ షా గారిని కూడా ఇలాగే అన్నారు, బెంగాల్కి వస్తే తరిమేస్తాం అని చెప్పారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి, ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగండి, ఒక్కొక్కళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు మాట్లాడిన ఒకసారి. ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం, కానీ ఇటెళ్తా దేశం? ఎంతకాలం భయపడతారు? ఎంతకాలం ఎంతకాలంతో విభజిస్తారు మీరు? తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామన్నా? నేను పార్టీ పెట్టాను అంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం.
వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతూ ఉంటాయి అందరికీ వీళ్ళకి. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. వెన్ ఐ వాంట్ డూ ప్రెస్ అడ్రస్ దెన్ ఇట్స్ అన్ ఇష్యూ ఫర్ యూ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అది. పెహల్గామ్లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐ లవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనని ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ మటుకు మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ ఆపుతారు? ఇది విభజన స్టార్ట్ అయితే ఒకసారి మెంటల్గా స్టార్ట్ అయితే ఎక్కడ ఆగుద్ది? ఇది ఎట్టుపోద్ది? తిరిగి గడియల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? తిరిగి దొర మీ కాలు ముక్తాను దొర అని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఇవన్నీ జనసేనని కాదు, ఒకసారి భయపెట్టాడు నాలాంటి వాడినే భయపెడితే, నాలాంటి వాడి తోటలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంటి లోపలికి దూరుతారు. ఇది వదిలేస్తే ఏమవుతాయంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలాగ వదిలేస్తే ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? బాన్చన్ సారు కాలు మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంతా పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజునే తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగొట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి ఇప్పిస్తాం. మేము ₹1 కోటి ఎందుకు కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం? కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎలా తిరుగుతావు, రోడ్ల మీద చూస్తాం, నాలుకలు కోస్తాం, నాలుకలు చీరుస్తామంటే రండయ్యా బాబు మీకు నాలుకలు తీసి చూపిస్తాం మీకు కోసుకొని. అలాగే మీరు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడతారు. కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని నేను. ఒక పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆ రోజున తెలంగాణ మనకి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే, అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకులను ఆయన ప్రెసిడెంట్గా పెడితే మనస్ఫూర్తిగా స్వాగతించాం. 2000 మంది జన సైనికులతోటి సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తామా? మేము అంటే నాకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా మాట్లాడండి అంటే ఇప్పుడు నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు ఒక హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాన్సం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటా కానీ భయం అయితే మాకు రాదు. ఏమి హిపోక్రసీ మీకు? ఎక్కడికి పోతాం? ఈ లెక్కలు అయితే అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ప్రతిదానికి కూర్చోబెట్టి ఇంకెంతకాలం ప్రాంతీయ విభేదాలు ఇస్తారు మీరు? ఎంతకాలం? ఇక్కడితో మీరు ఆపాలి దయచేసి. ప్రజలు కూడా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నేను ఆంధ్రప్రదేశ్కి దృష్టి సారిస్తుంది ఒకటే, తెలంగాణకి యువత వలసలు తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు అక్కడ రావాలి, తెలంగాణ యువతకి ఇక్కడ ఉద్యోగాలు. దానికోసం మా ప్రయత్నం. వలసలు ఆగాలి ఖచ్చితంగా. మీరు అనుకున్న నేను తెలుసా, మొత్తం అందరూ ఉన్న 100 ఉద్యోగాలకి 10,000 మంది కొట్టుకుంటే కనీసం దాంట్లో మొత్తం 10,000 మంది తెలంగాణ వాళ్ళు కావాలని నేను కోరుకుంటా ఉంటా. దానికోసం మా ప్రయత్నం.
అందుకు నేను ఎప్పుడు దృష్టి సారించలా. కానీ కూర్చొని మమ్మల్ని బెదిరిస్తా ఉంటే మటుకు ఇక్కడితో దయచేసి ఇది ఆపండి. లేదా కూర్చోబెట్టి ప్రజలు కోరుకున్నప్పుడు, మా నాయకులు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో అవసరమైన ఆయన ప్రతి చోట తిరుగుతాం. దానికి భయపడడం తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ ఆంధ్రాలో పెళ్ళిళ్ళతో అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళి స్థిరపడిపోయారు. అయినప్పటికీ తెలంగాణ రాజకీయ నాయకులు ఆంధ్ర వాళ్ళను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేస్తుంటే నమ్మటానికి మాత్రం తెలంగాణ ప్రజలు లేరనేది వాస్తవం.